హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నేను ఇప్పుడు పిల్లలిద్దరిని స్కూల్కి పంపించాలి. సో అందుకనేసి త్వరగా వంట పని అయితే పూర్తి చేస్తున్నాను. ఫస్ట్ 2 గ్లాసుల బియ్యం అయితే తీసుకుని వాటిని అయితే నీట్గా అయితే కడిగేసి ఇప్పుడు స్టవ్ మీద అయితే పెడుతున్నానండి. నేను వంట చేసేటప్పుడు డ్రింకింగ్ వాటర్ అయితే వేస్తాను, కానీ కడిగేటప్పుడు మాత్రము ట్యాంక్ వాటర్తోనే కడుగుతానండి. మేము ఈ డ్రింకింగ్ వాటర్ కూడా బయట కొనుక్కుని తెచ్చుకుంటాం అనమాట. మాకు మంజీరా వాటర్ కనెక్షన్ అయితే లేదు ఇక్కడ. సో ఇంకా నేను అన్నం అయితే స్టవ్ మీద పెట్టేశాను. లేవంగానే ఫస్ట్ మా వారికి టీ అయితే పెట్టానండి. టీ అయితే మరిగిపోయింది. సో తనకి టీ అయితే వడపోసి అయితే ఇచ్చేసాను. ఇంకా ఈరోజు ఈ వ్లాగ్ అయితే చూడండి. నిన్న వ్లాగ్కి ఇది కొంచెం కంటిన్యూషన్ లాగా అయితే ఉంటుంది. నిన్న వ్లాగ్లో మీకు చెప్పాను కదా, చాలా బెంగపడిపోయాము, హౌస్ ఇలా చిన్న చిన్న రిపేర్స్ ఎందుకు వస్తున్నాయి అని ఇలా చెప్పాను కదండి. సో నిన్నది ప్లంబర్ వచ్చారు, బిగించారు. ఇప్పుడు మనము క్రాస్ చెక్ చేసుకోవాలన్నమాట. ఒక 2-3 డేస్ ఇంకా వాటర్ లీకేజ్ ఏమైనా ఉందా, ఏదైనా వాల్స్కి సీపేజ్ అవుతుందా అన్నది మనము చాలా జాగ్రత్తగా అయితే చెక్ చేసుకోవాలండి. నిన్న వ్లాగ్ నేను యాక్చువల్లీ ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చేసరికి ఆ వీడియో లైవ్ అవ్వలేదు. సో నాకు ఏం కామెంట్స్ వచ్చాయి ఏంటి అనేది నాకు అంతగా ఐడియా లేదండి. ఎందుకంటే నేను అన్ని వ్లాగులు ఎడిట్ చేసుకుని ముందే ఉంచుకుంటున్నాను. 3 డేస్కి సరిపడా వ్లాగ్స్ అయితే ముందుగానే ఎడిట్ చేసుకుని ఉంచుకున్నానండి. మరి ఆ వీడియోకి మీరు ఏమేమి కామెంట్స్ పెట్టారు ఏంటి అన్నది నాకు అయితే ఐడియా లేదు. కానీ నార్మల్గా నాకు వచ్చే కామెంట్స్ నేను గెస్ చేస్తాను అనమాట, ఎలాంటివి వస్తాయి అన్నది. ఆ వీడియోలో నేను కొంచెం కంగారు పడుతూ ఉన్నాను, బాధలో ఉన్నాను కాబట్టి నా ఎమోషన్స్ అన్నీ మీతో అయితే షేర్ చేసుకున్నాను. సో మేబీ కొంతమంది ఎలా అనొచ్చేమో, అంత చిన్నదానికి ఎందుకు భయపడ్డావు అని, మరీ ఓవరాక్షన్ చేస్తున్నావు, అంత చిన్నదానికి బాధపడాలా అని ఇలా అనొచ్చేమోనండి. బట్ నాకు చాలా అంటే చాలా బాధేసింది. నిజంగా మీరు నమ్మరు, నేను మా ఆయన ఎంత డిప్రెస్ అయిపోయామన్నది మాకు మాత్రమే తెలుసండి. నేనైతే కుమిలిపోయాను ఆ బాధతోటి. ఎందుకు కొత్త ఇల్లు ఇంత లీకేజ్ వచ్చేసింది అని. ఎందుకంటే హాల్ అంతా నీరు వచ్చేసి అంత వాటర్ వచ్చేసింది. ఆ రోజు మేబీ సంపు తిప్పడము, ఏమైనా కుళాయిలు ఓపెన్లో ఉండడము, ఏమో నాకైతే రీజన్ తెలియదు, కానీ హాల్ అంతా తడిచిపోయినట్టుగా నీరైతే వచ్చేసింది అనమాట. సో నాకు చాలా బాధ అనిపించింది ఆ రోజు. నేనైతే అసలు చాలా చాలా బెంగ పడిపోయాను, చాలా ఏడ్చాను. మా అమ్మ, నేను ఏడుస్తే మా అమ్మ తట్టుకోలేక మా అమ్మ బాధపడింది. అలా అయితే జరిగిందనమాట ఆ రోజు. బట్ ఇప్పుడైతే మేము చాలా తేలికైపోయామండి. ఇది చిన్న ప్రాబ్లమే అని అర్థమైన తర్వాత తేలికైపోయాము. జస్ట్ ప్లంబరు వాటిని టైట్ చేస్తే మనకి లీకేజ్ ఆగిపోతుంది అన్న విషయం అయితే అర్థమైంది. ఆ రోజు కొంచెము తేలికైపోయాను. ప్లస్ తర్వాత నెక్స్ట్ రేపు వచ్చే బ్లాగ్లో హోమ్ ఇన్స్పెక్షన్ అయితే ఉన్నదండి. ఆ హోమ్ ఇన్స్పెక్షన్లో చాలా ప్రాబ్లమ్స్ అయితే బయటపడ్డాయి. అవన్నీ నేను మీకు రేపు వీడియోలో అయితే చూపిస్తానండి. హోమ్ ఇన్స్పెక్షన్ ఎలా జరిగింది, దానికి ఎంత కాస్ట్, ఇవన్నీ అయితే రేపు వ్లాగ్లో చెప్తానండి. సో మార్నింగ్ అయితే లేసి ఫస్ట్ అయితే అన్నం వండేసాను కదా, అన్నం అయితే వార్చేసానండి. తర్వాత ఇప్పుడు కూర అయితే వండుతున్నాను. నేను నిన్న ఆ ఇల్లు చూసుకుని ఇంటికి వచ్చేటప్పుడు దారిలో అరటికాయలు అయితే తీసుకున్నామండి. మా వారు 3 అరటికాయలు అయితే తీసుకున్నారు. సో ఇప్పుడు మేము అరటికాయ పులుసు అయితే పెట్టుకుంటున్నామండి. సో టమాటా అయితే వేసాను అనమాట. ఉల్లిపాయలు పెద్ద పెద్దగా చీరిక కింద కట్ చేసి దాంట్లోకి కొన్ని మెంతులు వేసి ఉల్లిపాయలు మగ్గించాను. తర్వాత దాంట్లోకి టమాటా ముక్కలు కూడా వేసేసానండి. సో ఉల్లిపాయ టమాటా కలిసి అయితే మగ్గుతాయి. ఈ లోపల నేను అరటికాయలు అయితే కట్ చేసుకుంటున్నానండి. అరటికాయని తొక్క తీయడం నాకు చాలా కష్టంగా అనిపిస్తుందండి. పీలర్తో ఏమో సరిగ్గా రాదు, చాకుతో ఏమో ఎక్కువ పోతుంది అన్నట్టు అనిపిస్తుంది. ఎంత తీసినా దాని స్కిన్ ఇంకా నల్లబడుతుంది. నల్లగా ఉందని ఇంకా తీస్తాను, ఇంకా సన్నగా అయిపోద్ది. ఇంకా అరటికాయే మిగలదు, మొత్తం తొక్క రూపంలో బయటికి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది అనమాట. అక్కడికి నేను వాటర్లో వేసేస్తానండి ఇలా తీయంగానే, అయినా కూడా అలా అనిపిస్తుంది. ఇంకా ఈరోజు నేను అరటికాయ పులుసు అయితే పెట్టాను కదండి. అరటికాయ పులుసు అయితే చాలా బాగుంది అన్నారు మా వారు, కానీ నాకు ఇంకొంచెం కారం పడుతుందేమో అని అనిపించింది అనమాట. సో ఇంకా అరటికాయలను అయితే 2 తీసుకున్నానండి. ఇంకొక అరటికాయ రేపు ఇగురు పెడదాము అన్నట్టుగా 2 అరటికాయలు తీసుకున్నాను. సో వీటిని అయితే నేను ఇప్పుడు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేస్తున్నానండి. పైన మళ్ళీ నల్లగా అయిపోయింది ఏంటని మళ్ళీ పైన స్కిన్ అయితే కట్ చేస్తున్నాను. నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కానీ ఇక్కడ ఏదో వర్క్ అయితే జరుగుతున్నట్టుందండి, అందుకనేసి రీసౌండ్ అయితే వస్తుంది. మీకు బయట సౌండ్ల వల్ల రోజన కింద ఉందనమాట, కొంచెం అడ్జస్ట్ అయిపోండి. సో నేను ఇదిగోండి అరటికాయ అయితే చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసేసుకున్నాను. ఇందక్కడ స్టవ్ మీద నేను ఉల్లిపాయలు టమాటా ముక్కలు పెట్టాను కదండి. సో అవి ఎంతవరకు మగ్గాయన్న చూస్తున్నాను. ఆల్మోస్ట్ చాలా వరకు మగ్గిపోయాయండి. ఇంకా నేను దాన్ని బాగా బంగారపు రంగు వచ్చేసేలాగా అంతేం మగ్గించనండి. ఈ స్టేజ్లో ఉండగానే కట్ చేసుకున్న అరటికాయ ముక్కలు అయితే వేసేసి అరటికాయ ముక్కలు ఉల్లిపాయ టమాటా కలిపి మగ్గనిస్తాను అనమాట.
సో ఇలాగా చేస్తే ఏంటంటే మనకి గ్యాస్ చాలా వరకు సేవ్ అవుతుందండి. చాలామంది ఏం చేస్తారంటే ఉల్లిపాయ అంతా మగ్గాక టమాటా వేస్తారు, టమాటా కూడా మగ్గాక అరటికాయ ముక్కలు ఇలా వేస్తారన్నమాట. నేను అలా కాదు, కొంచెం ఉల్లిపాయ సాఫ్ట్ అయింది అనుకుంటే మిగతా కూరగాయలు అయితే వేసేస్తానండి. ఇంకా మా అమ్మ అయితే మొత్తము అన్నీ కలిపి ఒకేసారి పెట్టేస్తుంది. అప్పుడు అన్నీ కలిపి ఒకేసారి మగ్గుతాయి అనమాట. ఇంకా తక్కువ నూనెతో అయితే వండుతుందండి ఆవిరి మీద. సో అలా ఒక్కొక్కరు ఒకలా ట్రై చేస్తారు. నేనైతే ఇలా వండుతాను. అండ్ ఇలా వండుకున్న కూరలు కూడా బాగుంటాయి. ఉల్లిపాయ మరీ బ్రౌన్ వచ్చేసే వరకు అంత వెయిట్ చేయాలి అని నేనైతే అనుకోను. సో ఇంకోండి అరటికాయ ముక్కలు కూడా మగ్గిపోయాయి. ఇప్పుడు మనము దీంట్లోకి కూరకి ఎంత కారం అయితే అవసరమో అంత కారం అయితే వేసుకోవాలి. ఈ కారము రీసెంట్గా కాకుండా అంతకుముందు ఒకసారి నరసాపురం వెళ్ళాను కదండి, అప్పుడు అమ్మ ఇచ్చిందండి. కారము భలే మంచి ఎరుపు రంగులో ఉందండి మొన్నటి వరకు వాడిన కారము. కారం తక్కువ ప్లస్ ఎంత కారం వేసినా కూడా రంగు అయితే వచ్చేది కాదు. నాకు ఇప్పుడు ఆ రంగు అలవాటు అయిపోయి ఈ కారం వేస్తుంటే నాకు ఏంటో రంగు వేస్తున్నట్టే అనిపిస్తుంది కూరలని. తక్కువ కారం వేయంగానే కూర ఎర్రగా ఉంటుందన్నమాట. అంటే కారం రంగులో కూడా ఉండట్లేదు ఇది. మరి మిరపకాయలు ఏమన్నా తేడానే ఏమో తెలియదు, కానీ అలాగని ఎక్కువ కారం కూడా లేదు. కూర ఎరుపుగా కనిపిస్తుంది. ఇది వరకు కూర ఎరుపుగా ఉండేది కాదు, ముక్కుపొడు రంగులో ఉండేది. ఇప్పుడు ఏమిది కూర రెడ్ కలర్లోని మనము ఆంజనేయ స్వామి కుంకుమ పొట్టు పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఆ రంగులో అయితే వచ్చిందండి. కొత్త కారం అనమాట. 2 days అయింది ఇది ఓపెన్ చేసి అయితేని. చింతపండు అయితే ముందుగానే నానబెట్టేసుకున్నానండి. కారం మగ్గిన తర్వాత దీంట్లోకి చింతపండు రసము కొంచెం నీళ్ళు అయితే వేసేసుకున్నాను. సో దీన్ని మిక్స్ చేసేసి మూత అయితే పెట్టేశానండి. ఈ కూర అవ్వడానికి టైం పడుతుంది. ఈ లోపల నేను చట్నీ కోసము వేరుశనగలు వేయించుకున్నాను కదా, దాన్ని అయితే ఇప్పుడు మిక్సీ అయితే పట్టుకోవాలి. కరివేపాకు కూడా వేసుకున్నానండి కూరలోని. అంతే, దీన్ని బాగా మిక్స్ చేసేసి కొద్దిసేపు మరగనిచ్చుకోవడమే. కూర అయితే మాత్రం చాలా బాగా వచ్చిందండి. నాకే కొంచెం ఉప్పు కారం తక్కువైందేమో అని అనిపించింది. రంగు వచ్చేసింది కదా అనేసి నేను ఎక్కువ కారం అయితే వేయలేకపోయాను, భయం వేసింది నాకు. ఇంకా కోడిగుడ్లు వేసి వండుతున్నానండి. మా షాను అయితే నేను గుడ్డు స్కూల్లో తినను, ఇంట్లోనే బ్రేక్ఫాస్ట్లో తినేస్తానమ్మా అని చెప్పింది అనేసి దానికి గుడ్డు ఇంట్లోనే పెట్టేశానండి. ఇంకా అమ్మ మను అయితే మాత్రం నేను స్కూల్లోనే తింటానండి, మేము అన్నంలోనే తింటామండి. నాకు విడిగా బ్రేక్ఫాస్ట్ లాగా గుడ్డు తినడం అయితే అసలు ఎక్కదు. మా షాను కంట స్కూల్లోకి గుడ్డు వేస్తుంటే దానికి టైం సరిపోవట్లేదంటే అండి ఆడుకోవడానికి, గుడ్డు తింటాకే టైం అయిపోతుంది నాకు అనేసి చెప్తుంది అనమాట. సో కూర అయితే మరుగుతూ ఉంటుందండి. ఈ లోపల నేను దీనికి ఇడ్లీ అయితే పెట్టేశాను. మరో పక్కన చట్నీ అయితే మిక్సీ చేస్తున్నాను. మిక్సీ జారుది నాది మూత కనపడలేదండి. ఎంతసేపు టైం వేస్ట్ అయిపోయిందో నాకు ఆ మూత వెతుక్కోవడానికి. ఇంతకీ అది తోమలసరి గిన్నెలతో పాటు చూసుకోకుండా వేసేసినట్టున్నాను. గిన్నెలు తోముతున్నప్పుడు అప్పుడు కనిపించింది అనమాట. సరే ఇప్పుడు చట్నీ మామూలుగా చేస్తే మొత్తం ఇల్లంతా అయిపోద్ది కదండి, అందుకనేసి దాని సైజుకి సరిపడా ఒక ప్లేట్ అయితే మూత పెట్టుకుని ఇప్పుడు చట్నీ అయితే చేస్తున్నాను. నాకు చాలా భయం వేసింది, ఎక్కడ ఒలిగిపోతుందో చట్నీ అనేసి భయపడ్డాను, కానీ బాగానే అయ్యిందనమాట. సో చట్నీ కూడా చేసేసానండి. ఇడ్లీ కూడా మగ్గిపోతుంది. ఇంకా నేను పిల్లలిద్దరికి జడలు అయితే వేయాలి. వాళ్ళకి జడలు వేస్తూ ఉంటే టిఫిన్ కూడా తినేస్తారు. తర్వాత నేను వాళ్ళిద్దరికి లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేయాలన్నమాట. ఇంక ఇదిగోండి చట్నీ అయితే అయిపోయింది. ప్లేట్కి సగం అయితే అంటుకుపోయింది. ఇంకా ప్లేట్ తీసేసి మిక్సీ జార్ ఒకటే పట్టుకుని వెళ్తున్నాను. ఇంకా మిక్సీ కూడా వెంటనే కింద అయితే పెట్టేశానండి. అరటికాయ కూర కూడా రెడీ అయిపోయిందండి. సో ఈ లోపల నేను పిల్లలిద్దరికి లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేస్తున్నాను. రైస్ పొద్దునే వండేసుకున్నాను కదా, సో ఇంకా పిల్లలకైతే బాక్సుల్లో అన్నం అయితే పెట్టేస్తున్నానండి. పిల్లలకి కూర ఏమో ఎక్కువ వేయకపోతే తక్కువైందని చెప్తుందండి షాను. ఎక్కువ కూర వేస్తేనేమో నాకు ఇంత కూర వేసేసేవేంటి అనేసి మిగిల్చేసి తీసుకుని వచ్చేస్తుంది అనమాట. ఇంకా మా షాను ఎలాగో నాకు గుడ్డొద్దు అందండి. ఇప్పుడు టిఫిన్లో తినేస్తానంత కదా అని పక్కన పెట్టాను దాని గుడ్డు. ఇంకా ఓన్లీ అరటికాయ పులుసు మాత్రమే వేస్తానండి దానికి. ఇంక ఇదిగోండి పిల్లలిద్దరూ స్నానాలు చేసి అయితే వచ్చేసారు. ఇడ్లీ వేడి మీద తీస్తుంటే సరిగ్గా రావట్లేదండి, కొంచెం చల్లారిగా తీస్తే బాగా వస్తున్నాయి అనమాట. సో పిల్లలిద్దరికి టిఫిన్ అయితే పెట్టేశాను. పిల్లలకి అంత తక్కువ చట్నీ వేస్తున్నావు ఏంటి అని మీరు చాలామంది అడుగుతారండి. మా పిల్లలు చాలా తక్కువ చట్నీ తింటారు. ఇప్పుడు నేను వేసిన చట్నీలో కూడా కొంచెం ముదిరేస్తూ ఉంటారనమాట. ఇంకా పిల్లలు టిఫిన్ తినేసి స్కూల్కి అయితే వెళ్ళిపోయారండి. ఇంకా నేను పిల్లల్ని స్కూల్కి పంపిన దగ్గర నుంచి మళ్ళీ పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చే వరకు నాకు ఎడిటింగ్ వర్క్ అయితే సరిపోయింది. సో అందుకనేసి ఇంకా నేను మధ్యలో వ్లాగ్ అయితే ఏమీ షూట్ చేయలేదు ఆఫ్టర్నూన్ రొటీను. ఇప్పుడు మీరు చూస్తున్నది ఈవినింగ్ రొటీన్ అండి. పిల్లలిద్దరూ స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళకి నేను స్నాక్స్ ఏం కావాలమ్మా అంటే మ్యాంగో తింటామని అడిగారని మ్యాంగో అయితే కట్ చేస్తున్నానండి. అయితే ఇది మ్యాంగో టెంక కూడా కట్ అయిపోయి ఊడొచ్చేసింది అనమాట. అందుకే అక్కడ మీకు తెల్లగా అయితే కనిపిస్తుందండి పీచు లాగాని. సో ఇంకా వాళ్ళకి ముక్కలు అయితే కట్ చేస్తున్నానండి.
మా షాను మను ఎలా ఉంటారంటేనండి, మ్యాంగోకి ఎక్కడ చిన్న మచ్చ పడకూడదు, మ్యాంగో ఎక్కడ కొంచెం కూడా మెత్తపడకూడదు, మెత్తపడకుండా గట్టిగా ఉంటేనే ముక్కలాలు తింటారనమాట. ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా, ఈ ముక్క మధ్యలో కొంచెం నలిగిందంటండి తినను అనేసి చెప్పేసింది మను. మళ్ళీ కట్ చేయాలి, ఆ ముక్కలన్నీ కట్ చేసి గట్టిగా ఉన్నదమ్మా తినమ్మా తినమ్మా అని బ్రతిమాలితే అప్పుడు తింటారనమాట. మా షాను ఏమో కట్ చేసిన వాటిలో 2 ముక్కలు ఏరుకుని తిందండి, మిగతా ముక్కలు బాగోలేదు, మెత్తగా అయిపోయినాయి, నేను తిన్ను అనేసి మానేసింది అనమాట. ఒక్క మ్యాంగో అనే కాదండి, దానిమ్మ గింజలు ఏంటి, గ్రేప్స్ ఏంటి, బనానా ఏంటి, అన్నీ వీళ్ళకి ఎక్కడ మచ్చ కానీ మెత్తగా అవ్వడం కానీ ఏమీ లేకుండా గట్టిగా ఉంటేనే తింటారు. నాకు మా నాన్న గుర్తొస్తారండి, మా నాన్న కూడా అంతే, అంత గట్టిగా ఉంటేనే తింటారు. ఎక్కడైనా చిన్న మచ్చ కానీ సొట్ట కానీ పడ్డదంటే అస్సలు తినమంటారనమాట. ఇంకా రోజు మేము మా కొత్త ఇల్లు చూసుకోవడానికి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి 9 అయిపోతుంది కదండి, భోజనం తినేసరికి మాకు 10-11 అయిపోతుంది, లేట్ అయిపోతుంది అనమాట వంట చేసుకునేసరికి. అందుకనేసి ఇంక నేను ఏం చేశానంటే, మార్నింగ్ అరటికాయ పులుసు ఉంది కదా, సో అన్నం వండేసుకుని అప్పుడు కొత్త ఇంటి దగ్గరికి వెళ్దాము, ఇంటికి వచ్చి రాగానే తినేయచ్చు అన్నట్టుగా నేను అన్నం అయితే వండేసానండి. అయితే ఇప్పుడు పిల్లలిద్దరిని కరాటే క్లాస్కి తీసుకెళ్ళాలి, లోపల పిల్లలు ఆకలేస్తుందమ్మా పచ్చడేసి ఒక ముద్ద అన్నం పెడతావా అన్నారు. సరే వేడివేడి అన్నం ఉంది కదా అనేసి అమ్మ ఇచ్చిన, ఇది లాస్ట్ ఇయర్ ఇచ్చిన ఆవకాయ పచ్చడి అండి. ఆ ఆవకాయ పచ్చడి వేడన్నం వేసి పిల్లలకి ఒక ముద్ద అన్నం అయితే తినిపించేసానండి. చాలా బాగుందండి, పిల్లలకి తినిపిస్తూనే నేను కూడా 2 ముద్దలు తినేస్తూ ఉంటాను, నాకైతే భలే నచ్చింది. సో పిల్లలకి తినిపించాక మేము కొత్త ఇంటి దగ్గరికి అయితే వెళ్ళామండి, పిల్లల్ని కరాటేలో దింపి కరాటే క్లాస్లో దింపి మేము ఇంటికైతే వచ్చామండి. ఎందుకు వచ్చాము అంటే, మీకు లాస్ట్ వ్లాగ్లో చెప్పాను కదా వాటర్ లీకేజ్ అవుతుంది అనేసి, సో మళ్ళీ అవుతుందా లేదా అన్నది క్రాస్ చెక్ చేయడానికి అయితే వచ్చాము. వెంటనే వెళ్ళిపోతామండి, ఎందుకంటే మాకు ఇక్కడ రావడానికి 45 మినిట్స్ టైం పెట్టేసింది, మళ్ళీ పిల్లల క్లాస్ అయిపోతుంది కదా, సో త్వరగా వెళ్ళిపోతాము. జస్ట్ ఇప్పుడు చెక్ చేయడానికి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ ఈ బాత్రూమే ఇంకా లీకేజ్ ఉన్నదండి, కానీ ఇది ఎక్కడి నుంచి లీకేజ్ అవుతుందో అన్నది తెలియట్లేదు. నేను అనుకోవడము ఇంకో ఇక్కడ నుంచి లీకేజ్ వస్తుంది, కనపడట్లేదు, చాలా స్లో వస్తుంది. చూడండి ఇలా తడిగా ఉందనమాట. ఈ తడి మనకి బయట కొంచెం కనిపిస్తుంది కదా, ఇది తెలియకుండా లోపల ఎక్కువైపోతుందంట. ఆ ఎక్కువయ్యి ఇంకా ఇటుకలు పీల్చుకోలేక ఇలా బయటికి తడిని రిలీజ్ చేస్తాయంట. ఇది ప్రస్తుతానికి డ్రై అయిపోయిందండి. రీజన్ ఏంటి అంటే పూర్తిగా డ్రై అవ్వలేదు, కొంచెం అయ్యింది. ఇక్కడ ఇది నిన్న కొత్తది కొని వేశారనమాట, సో ఇక్కడ లీకేజ్ ఆగింది, కానీ అక్కడ లీకేజ్ అయితే అవుతుంది షూర్గా. ఎందుకు అన్నది కూడా మీకు చూపిస్తాను, నాకెలా తెలిసింది అన్నది. ఇది మాస్టర్ బెడ్రూమ్లో బాత్రూమ్ అండి, ఇది కొంచెం లీక్ అవుతుంది. నువ్వు ఉన్నావంటే తుంటరోడు మూడు. ఇక్కడ ఒకసారి ఇది ఏమన్నా ఉందా అని చెక్ చేద్దాం అనుకున్నాను, మొత్తం లీక్ చేసి వదిలేదు. ఇది వెనక్కి గట్టిగా లాగితే కానీ ఆగట్లేదు. పట్టుకొకసారి ఫోన్ తెచ్చిపోతుంది, నేను లేచి కడతాను. ఇది మార్చాలి, ఈ గన్ను మారిస్తే ఏమన్నా వస్తుంది చూద్దాం. కరెక్ట్గా పెట్టాను. బాత్రూమ్ తేడా ఉంది, ఆ పక్క బాత్రూమ్ కూడా లీకేజ్ ఉంది, ఇవి 2 చేయించాలి. ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి. ఈ గెస్ట్ బెడ్రూమ్ బాత్రూమ్ చూడండి ఎంత బాగుందో, ఎక్కడ మనకి తడి లేదనమాట, తడి లేకుండా మొత్తం డ్రై అయిపోయింది. ఇలా ఉండాలి. మీరు ఇల్లు కొనుక్కుంటాకి వెళ్ళినప్పుడు గమనించుకోండి, హౌస్ కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు సైట్ విజిట్కి వెళ్తారు కదండి, అప్పుడు వాల్స్ తిప్పుకున్నాయా లేదా, ట్యాప్స్లోంచి నీళ్ళు వస్తున్నాయా లేదా, నీళ్ళు కంటిన్యూస్గా 24 అవర్స్ వాల్స్ ఆన్లో ఉన్నప్పుడు మీకు తెలుస్తుంది ఎక్కడైనా లీకేజ్ అవుతుందా లేదా అన్నది. ఇప్పుడు మాది 24 అవర్స్ ఆన్లోనే ఉంచాము, ఇక్కడ ఎక్కడ మనకి వెట్నెస్ లేదు, డ్రైగా ఉంది. కానీ కామన్ బాత్రూము, మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్కి మనకి వాటర్ లీకేజ్ అయితే జరుగుతుంది. సో ఇప్పుడు రేపు హోమ్ ఇన్స్పెక్షన్ చేపిస్తాను కదండి, సో మొత్తం మనకి వాళ్ళన్నీ చెక్ చేసి చెప్తారు ఏది ఎక్కడ లీక్ అవుతుంది అన్నది. సో ఆ లిస్ట్ తీసుకుని వెళ్ళి బిల్డర్ని అడిగితే అవన్నీ చేసేసి ఇస్తామని చెప్పారు. ఇప్పుడు అదే చెక్ చేసేవారు, ఇక్కడ లీకేజ్ డ్రై అయిందని చెక్ చేయి, మచ్చ ఉండిపోయింది, అదే పెయింట్ వేస్తారు. వెట్నెస్ లేదు కదా, వెట్నెస్ అయితే లేదు, మొత్తం ఆరిపోయింది చాలా.
ఇంకా కొంచెం చల్లదనం ఉంది, ఇటుకలు చల్లదనం తగ్గితే అయిపోయినట్టే. ఇది సెట్ అయిపోయిందండి. ఇంక బాత్రూమ్స్లోనే కొంచెం ప్రాబ్లం ఉంది, చిన్న ప్రాబ్లమే. జస్ట్ వాళ్ళు పట్టగర తీసుకొచ్చి టైట్గా నొక్కేస్తే అయిపోద్ది అంతే. సో ఇవి 2 ఇవి నిన్న అంతా నీట్గా సర్దామండి. హోమ్ ఇన్స్పెక్షన్ ఉంది కదా అనేసి నీట్గా సర్దాను. రేపు వాళ్ళు మార్నింగ్ 10కి వస్తానన్నారు. నేను 9 కల్లా వచ్చి ఇవన్నీ చూసుకుంటే వాళ్ళు 10 కల్లా వస్తారు, చేసుకోవాలి హోమ్ ఇన్స్పెక్షన్కి. మేము ఇంటికైతే వెళ్తున్నామండి. ఇంటికి కాదు, పిల్లల్ని కరాటే క్లాస్లో దింపాం కదా, పిల్లల్ని తీసుకెళ్ళడానికి వెళ్తున్నాము. అటు నుంచి అటు ఇంక ఇంటికి వెళ్ళిపోతామండి. సో ప్రాబ్లం మ్యాక్సిమం సాల్వ్ అయిపోయింది. కొంచెం చిన్న రిపేర్ ఉందండి, అది కొంచెం టైట్ చేస్తే మాకు ఇంకా ఆ మొత్తం సాల్వ్ అయిపోతుంది. ఇప్పుడు హ్యాపీయేనా? నువ్వు చెప్పు. మొన్న బెంగపడ్డాం కదా మన ఇద్దరం. టెన్షన్ పడ్డాం. కొంచెం పర్వాలేదండి, చాలా వరకు సార్ట్ అవుట్ అయిపోయింది. చిన్న ప్రాబ్లమే అన్న ఒక ధైర్యం వచ్చాక కొంచెం రిలాక్స్డ్గా ఉంది. అది రేపటికి మొత్తం సాల్వ్ అయిపోతుంది నాకు తెలిసి. సో గృహప్రవేశం హ్యాపీగా చేసుకోవాలి. సరే మేము ఇప్పుడు ఇంటికి వెళ్తున్నామండి, అదే పిల్లల్ని తీసుకొస్తాకి వెళ్తున్నాము. లైట్లు ఆపేసి శ్రీవారు. మా ఇల్లు ఎలా ఉంది, బాగుందా? కామెంట్స్ చేయండి. టైం అయితే 9 o'clock అయ్యిందండి. డిన్నర్ చేసేసి గిన్నెలన్నీ అయితే తోమేశాము. చాలా రోజుల తర్వాత ఈరోజు కొంచెం ఖాళీగా ఉన్నట్టు అనిపించింది. కానీ మళ్ళీ రేపు పొద్దున్న బిజీగా ఉంటాము. రేపు మార్నింగే త్వరగా వంట పని పూర్తి చేసేసి మా ఇంటికి అయితే వెళ్తాము. కొత్త ఇంటికి హోమ్ ఇన్స్పెక్షన్ అయితే ఉందండి. సో రేపు బెండకాయ ఫ్రై అయితే పెడదాం అనుకుంటున్నాను. బెండకాయ ముక్కలు అయితే ఇప్పుడు కట్ చేసేసుకుని ఉంచేసుకుంటాను. ఈరోజు చిన్న వ్లాగ్గా షూట్ చేశానండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.